Welcome students. This is second year intermediate students second poetry The Builders. This is written by Henry Wadsworth Longfellow. Before going to poetry, we have to know about our poet. Longfellow, Henry Wadsworth, a great American poet, born on 27th of February 1807, Portland, Maine. He was a commanding figure in the cultural life of 19th century America. First stanza. All the architects of it working in these walls of time, some with massive deeds and great, some with ornaments of rhyme. All the architects of it. Here architects అంటే ఇక్కడ మామూలుగా భవనాలు నిర్మించే వాళ్ళని మనం ఆర్కిటెక్ట్స్గా పిలుస్తూ ఉంటాం. అయితే మొట్టమొదటిగా ఇక్కడ స్పీకర్ ఏం చెప్తున్నారంటే అందరూ కూడా నిజ జీవితంలో వాళ్ళ యొక్క భవిష్యత్తుని నిర్మించుకోవడంలో వాళ్ళంతా కూడా నిజమైనటువంటి ఆర్కిటెక్ట్స్గా ఇక్కడ స్పీకర్ చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ వాల్స్ ఆఫ్ టైం అనేది చూసుకుంటే కనుక రియల్ టైం అని దీన్ని అంటూ ఉంటాం. వాల్స్ ఆఫ్ టైంని నిజ జీవితంలో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని ఫేట్ అంటే భవిష్యత్తుని నిర్మించుకోవడంలో నిర్మాతలుగా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. సమ్ విత్ మాసివ్ డీడ్స్ అండ్ గ్రేట్, సమ్ విత్ ఆర్నమెంట్స్ ఆఫ్ రైమ్. కొంతమంది ఏం చేస్తున్నారు, చాలా పెద్ద పెద్ద యాక్షన్స్ చేస్తున్నారు. అంటే పెద్ద పెద్ద పనులను చేయడానికి, తమ పనులను సాధించుకోవడానికి, గొప్ప పనులు చేయడానికి ఈ టైంని ఉపయోగించుకుంటూ ఉంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే రైమ్స్ అలాంటివి ఆభరణాలుగా చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్తున్నాడు. ఎక్స్ప్లెనేషన్ వచ్చి ఇన్ ద first stanza of this piece, the speaker begins by stating that all people, no matter who they are or where they come from, are architects of fate. When he refers to all, he is truly speaking of everyone who has ever lived. మొదటి స్టాంజా ఈయన దేనితో మొదలు పెట్టారో చూడండి. ఎవరిని ఆల్ పీపుల్ని ఈయన అడ్రస్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా, ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా, ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అదేం పెద్ద విషయం ఏం కాదు. అందరూ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్ నిర్మాతలే అని చెప్పి అందరినీ రిఫర్ చేయడం అనేది జరిగింది ఈ స్టాంజాలో. ద స్పీకర్ హ్యాజ్ ఏ వెరీ ఆప్టమిస్టిక్ వ్యూ ఆఫ్ ద వరల్డ్. అయితే చాలా ఆప్టమిస్టిక్ వ్యూని కలిగి ఉన్నారు స్పీకర్. ఇక్కడ చూడండి, ఆప్టమిస్ట్ అంటే మంచి జరుగుతుంది అనేటటువంటి ఆశాభావం, నమ్మకం ఉన్న వాళ్ళని మనం ఆప్టమిస్ట్గా చూస్తాం. ఎంతసేపు ఫ్యూచర్ అంతా కూడా భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి ఆశాభావంతో ఉండేటటువంటి వాళ్ళని ఆప్టమిస్టులుగా చూస్తాం. ఇక్కడ స్పీకర్ ఏమంటున్నాడు, వెరీ ఆప్టమిస్టిక్ వ్యూ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం మీద చాలా ఆశాభావంతో ఉన్నారంటే చాలా మంచి జరుగుతుందని. హీ సీస్ ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ఎర్త్ యాజ్ హ్యావింగ్ కాంట్రిబ్యూటెడ్ టు ద వాల్స్ ఆఫ్ టైమ్. మరి ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ కాంట్రిబ్యూట్ చేయమంటున్నాడు అంటే హెల్ప్ చేయమంటున్నాడు. వాల్స్ ఆఫ్ టైం అంటే నిజమైనటువంటి నిజ జీవితంలో ఇక్కడ ఉండేటటువంటి భూమి మీద ఉండేటటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా వాళ్ళ యొక్క టైంని సద్వినియోగం చేసుకుని దానికి హెల్ప్ చేయమని చెప్తున్నాడు. ఎవరి పర్సన్ హ్యాజ్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ వన్ సైజ్ ఆర్ అనదర్. సమ్ వర్ సింపుల్లీ ఆర్నమెంట్స్ వైల్ అదర్స్ ఆర్ మాసివ్ డీడ్స్. అంటే ప్రతి వ్యక్తికి కూడా, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఒక చిన్నదైనా ఒక పెద్దదైనా ఏదో ఒక పనిని, ఒక యాక్షన్ని సాధించాలి అనేటటువంటి ఒక టార్గెట్ అంటే ఉంటుంది. అది చిన్నవి అయి ఉండొచ్చు వాళ్ళ యొక్క టార్గెట్ అనేది, అలాగే పెద్దది కూడా అయి ఉండొచ్చు. కమింగ్ టు సెకండ్ స్టాంజా. నథింగ్ యూజ్లెస్ ఈజ్ ఆర్ లో, ఈచ్ థింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్ ఈజ్ బెస్ట్, అండ్ వాట్ సీమ్స్ బట్ ఐడల్ షో స్ట్రెంగ్థెన్స్ అండ్ సపోర్ట్స్ ద రెస్ట్.
In the second stanza, the speaker emphasizes his position on the importance of human contributions by stating that nothing one does is useless or low. ఇక్కడ చెప్తున్నారు ఏంటి, ఏది కూడా నిరుపయోగమైనదంటూ ఏమీ లేదు, అలాగే ఏది కూడా తక్కువగా ఉండేటటువంటి పనేం లేదు. మనిషి చేసేటటువంటి పనుల్లో ఏది చిన్నది లేదు, చిన్నదైనటువంటి పని లేదు, నిరుపయోగమైనటువంటి పని కూడా లేదని చెప్తున్నాడు. ఆల్ థింగ్స్ హ్యావ్ దేర్ ప్లేస్ వేర్ దే బిలాంగ్. మొత్తం ఏ వస్తువులైనా సరే వాళ్ళ యొక్క స్థానాల్లో అవి ఉన్నాయి అని చెప్తున్నాడు. నో మ్యాటర్ వాట్ వన్ పర్సన్ మైట్ థింక్ ఆఫ్ అనదర్, దేర్ కాంట్రిబ్యూషన్స్ డూ మ్యాటర్. మరి ఒక వ్యక్తి గురించి ఇంకో వ్యక్తి ఏమనుకుంటున్నారు ఏంటి, లేకపోతే వీళ్ళు చేసే పని గురించి ఇంకొకళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మ్యాటర్ కాదు, కానీ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం అనేది ఇక్కడ విషయం అని చెప్తున్నాడు. హీ ఈజ్ ఎ ఫేమ్ బిలీవర్ దట్ ఈవెన్ వెన్ సంథింగ్ సీమ్స్ టు బీ వాల్యూలెస్ ఆర్ బట్ ఐడియల్ షో, ఇట్స్ రియల్లీ హ్యాజ్ ఎ డీపర్ ఇంపాక్ట్. ఇక్కడ చాలా దృఢమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఇక్కడ స్పీకర్ ఏంటి, ఏదైనా చూసారనుకోండి మీరు వాల్యూలెస్, ఇది ఐడియల్గా ఉంది అంటే నాట్ వర్కింగ్, పని చేయట్లేదు అని చెప్పి దేనన్నా అనుకున్నారనుకోండి, దాని మీద కూడా మీ యొక్క డీపర్ ఇంపాక్ట్, లోతైనటువంటి ప్రభావం పడుతుంది అని చెప్తున్నాడు. ద స్పీకర్ ఈజ్ డిస్క్రైబింగ్ ద బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇన్ విచ్ ఈవెన్ ద స్మాలెస్ట్ యాక్ట్ చేంజెస్ ఆర్ సపోర్ట్స్ ద రెస్ట్. ఇక్కడ దీంట్లో బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి చెప్తున్నాడు. బటర్ఫ్లైని తీసుకున్నాను అనుకోండి, అది దాని యొక్క చిన్న చేంజ్ అయినా కూడా అది మొత్తం మిగతా వాటినన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అని చెప్పి, దానిలో ఉన్నటువంటి ఆ మార్పు వలన అది మిగతా విధంగా మారడానికి, అంటే చిన్న బటర్ఫ్లై ఎలా పడుతుంది, గొంగళి పురుగు గుడ్లు పెట్టడం, తర్వాత గొంగళి పురుగుగా మారడం, ఈ విధంగా జరగడం అంతా జరుగుతూ ఉంటుంది. మిగతా అవన్నీ బటర్ఫ్లైగా మారడానికి అది సపోర్ట్ అవుతుంది. డీడ్స్ విచ్ ఆర్ కన్సిడర్డ్ మాసివ్ ఓన్లీ హ్యావ్ ద ఇంపాక్ట్ దే డూ బికాజ్ ఆఫ్ స్మాలర్ యాక్షన్స్. మరి ఏ యాక్షన్స్, డీడ్స్ అంటే యాక్షన్స్, ఆ యాక్షన్స్ ఏంటి, మాసివ్గా తీసుకున్నారు అనుకోండి, మాసివ్ అంటే వెరీ లార్జ్ అని అర్థం, పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, చిన్న చిన్న పనులను చేయడం నుంచి మనం పెద్ద పనులు చేయడానికి వెళ్తూ ఉంటాం. సపోజ్ ఒక బిల్డింగ్ కట్టాలి అనుకున్నారనుకోండి, ముందుగా ఏం చేస్తారు, పునాది గట్టిగా స్ట్రాంగ్గా వేస్తారు, తర్వాత పిల్లర్స్ వేయడం, దాని మీద ఇటుకలు పెరచడం, ఈ విధంగా జరుగుతుంది. అంటే మనం వేసేటటువంటి బేస్ మీదే మన యొక్క బిల్డింగ్, ఫ్యూచర్ బిల్డింగ్, మన యొక్క లైఫ్ బిల్డింగ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. Third stanza, for the structure that we rise, time is with materials filled. Our todays and yesterdays are the blocks with which we build. The third quatrain of this piece begins by saying that the structure made by human beings is slowly being filled over the years. It is growing larger and larger and become filled with the materials humankind has contributed to history. ఈ కోట ఇలా అని చెప్పేది ఏంటంటే, స్ట్రక్చర్ మేడ్ బై హ్యూమన్ బీయింగ్స్. మామూలుగా మనం ఒక నిర్మాణాన్ని లేదా ఒక బిల్డింగ్ని కట్టాలి అనుకున్నాం అనుకోండి, అది ఏమవుతుంది, చాలా సంవత్సరాలు పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి తర్వాత అది బాగా పెద్దగా భవనాన్ని నిర్మించడం, ఇంకా పెద్దగా నిర్మించడం, లార్జర్ అండ్ లార్జర్గా నిర్మించడం అనేది జరుగుతుంది. అంటే అది మెటీరియల్స్ ఫిల్ చేసి చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ మానవ జాతి ఏదైతే ఉందో ఆ మానవ జాతి అంతా కూడా ఎలాగ నిర్మించబడింది, చాలా కాలం క్రితం నిర్మించబడింది. వాళ్ళు నిర్మించినటువంటి ఈ నిర్మాణాల మీద మనం ఉంటున్నాం, అంటే డిపెండ్ అయ్యి ఉంటున్నాము. చాలా సమయం తీసుకుంది కదా, అలాగా మన పూర్వీకుల నుంచి ఈ టైంకి రావడానికి చాలా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ మనకి చాలా హెల్ప్ అయింది. వాళ్ళ యొక్క హిస్టరీ ఏదైతే ఉందో అదంతా హెల్ప్ అయిందని చెప్తున్నాడు. ద స్టోరీ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ మేడప్ ఆఫ్ అవర్ టుడేస్ అండ్ ఎస్టర్డేస్.
చూడండి మరి భూమి యొక్క చరిత్ర తీసుకున్నాం అనుకోండి, నేను నిన్న అంతకు ముందు రోజు ఇలా ఒకదాని తర్వాత ఒకదాన్ని ఒకరోజు వెనక్కి వెళ్తుంటే అంటే మనకి భూమి యొక్క చరిత్ర అనేది తెలుస్తూ ఉంటుంది. దీస్ ఆర్ ద మెమరీస్ వీ యూజ్ టు బిల్డ్ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్. మన పాస్ట్ గతానికి ఇవన్నీ కూడా మన యొక్క ఈ జ్ఞాపకాలు ఇలాగా మన పాస్ట్ని తలుచుకోవడానికి కానీ లేకపోతే ఫ్యూచర్లో దాన్ని బిల్డప్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుందని చెప్తున్నాడు. దీస్ మెమరీస్ ఆర్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద పోయమ్ టు ఎనీ ఎక్స్టెంట్. మరి అయితే పోయంలో ఈ మెమరీస్ గురించి ఏమీ చెప్పలేదు. దే ఆర్ మేడ్ ఆఫ్ అబ్సల్యూట్లీ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ వన్ కెన్ హ్యావ్ ఆర్ క్రియేట్ వైల్ దే ఆర్ ఎలైవ్. మనం బతికుండగా మనకు ఉన్నటువంటి ప్రతి ఎక్స్పీరియన్స్, మనకు కలిగినటువంటి ప్రతి అనుభవం ద్వారా మనం ఏదో ఒకదాన్ని నిర్మించవచ్చు, మన యొక్క భవిష్యత్తుని మనం నిర్మించుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. Stanza 4. Truly shape and fashion these, leave no yawning gaps between, think not because no man sees, such things will remain unseen. ఇక్కడ యానింగ్ గ్యాప్స్ అని సెకండ్ స్టాంజాలో ఇచ్చారు చూడండి. యానింగ్ గ్యాప్స్ అంటే వెరీ లార్జ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ గ్రూప్స్, అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి భేదం, ఎక్కువగా భేదం ఉండడాన్ని మనం యానింగ్ గ్యాప్ అని అంటూ ఉంటాం. ఇక్కడ నో యానింగ్ గ్యాప్స్ అని ఇచ్చాడంటే అక్కడ ఏమి యానింగ్ గ్యాప్స్ ఏమి ఉంచొద్దని చెప్పి అర్థం. ఎక్స్ప్లెనేషన్కి వస్తే ద ఫోర్త్ స్టాంజా డిస్క్రైబ్స్ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ అప్ టైమ్ అండ్ క్రాఫ్టింగ్ ద ఫ్యూచర్. ఈ స్టాంజాలో కవిగారు మనకి చెప్పుకుంది అంటే బిల్డింగ్ ఆఫ్ టైం అంటే టైం అనే దాన్ని మనం ఏ విధంగా ఉంచుకోవాలి, టైంని ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. మన ఫ్యూచర్ బాగా ఉండాలంటే మనం ఏం చేయాలి, టైంని సద్వినియోగం చేసుకుని ఉన్న టైంని మంచి పనుల కోసం, ఫ్యూచర్కి ఉపయోగపడే పనుల కోసం ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే మనకి మంచి జరగడం, మనం టైంని సద్వినియోగం చేసుకోవడం వల్ల మనకి ఉపయోగం ఉంటుందని చెప్తున్నాడు. డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఆర్ సో మెనీ కాంట్రిబ్యూటర్స్ టు దిస్ ప్రాసెస్ దేర్ కాంట్ బి ఎనీ యానింగ్ గ్యాప్స్ బిట్వీన్ ఆర్ విత్ ఇన్ హిస్టరీ. అయితే ఇలా మనకి ఉపయోగపడినటువంటి వాళ్ళు ఫ్యూచర్లో మనకి ఈ విధంగా టైంని వృధా చేయకుండా చేసుకున్నటువంటి వాళ్ళు మనకి చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఈ షుడ్ బి ద స్పీకర్ సేస్ ట్రూలీ షేప్డ్ అండ్ ఫ్యాషన్డ్. మనం అలా టైంని సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి మన యొక్క భవిష్యత్తుని నిర్మించుకోగలము అని చెప్పి చెప్తున్నాడు. మన మనోభావాలకు అనుగుణంగా మనం దాన్ని మలుచుకోగలమని చెప్పి చెప్తున్నాడు. Although all inhabitants of the planet has participated in this act, no single person sees the whole picture. మరి అయితే ఈ పనిలో మొత్తం ప్రపంచంలో ఉండేటటువంటి నివాసాలు ఏవైతే ఉన్నాయో, అంటే జీవించేటటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి ఈ పని చేయడంలోని అవి నిమగ్నమై ఉన్నాయి. కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా హోల్సమ్గా ఒకేసారి ఈ పిక్చర్ని మొత్తం అంతటటువంటి చూసేటటువంటి ఇది మనకి లేదు. యాన్ ఓవర్ ఆర్కింగ్ ఇమేజ్ ఆఫ్ ద ఎటర్నిటీ ఈజ్ నాట్ ఫర్ మ్యాన్ టు సీ. ఇక్కడ ఎటర్నిటీ అంటే అన్ఎండింగ్ టైమ్. అయితే ఇక్కడ చూడండి, యాన్ ఓవర్ ఆర్కింగ్ ఇమేజ్ అంటే ఓవరాల్గా మనం ఆ ఇమేజ్ని మనం చూడలేము. ఈ టైం అనేది ఎప్పుడు నాన్ ఎండ్ అవుతుంది ఏంటి అనేటటువంటి దాన్ని మనం చూడలేము అని చెప్పి అంటున్నాడు. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈజ్ గాడ్ ఓన్లీ ప్రైవీ. అది ఎవరికి ఓన్లీ గాడ్ మాత్రమే చూడగలడు. మొత్తం ఈ ప్రపంచం మొత్తంలో ఏం జరుగుతుంది అనేదాన్ని చూడగలిగినటువంటి వ్యక్తి ఒక దేవుడు మాత్రమే. In stanza 5, in the elder days of art, builders wrought with the greatest care each minute and unseen part, for the gods see everywhere. ఇక్కడ సెకండ్ లైన్లో చూడండి, WRO
యూజిహెచ్టి. ఇది వచ్చి దీన్ని రాట్గా పలుకుతూ ఉంటాం అంటే డబ్ల్యూ సైలెంట్. దిస్ ఈజ్ ద మీనింగ్ ఏంటి, దీని యొక్క మీనింగ్ ఏంటంటే సంథింగ్ టు హ్యాపెన్ ఎస్పెషల్లీ ఏ చేంజ్ అని దీన్ని పాస్ట్ టెన్స్లో వాడుతూ ఉంటాం. అంటే ఏదోటి జరిగేలా ఉంది అని చెప్పి అనుకోవడం. The fifth stanza is the turning point of this piece, in which the speaker looks back to a time before modernity. It was in the eldest days of the past the builders wrought or crafted art. ఇలా ఫిఫ్త్ స్టాంజాలో ఒక టర్నింగ్ పాయింట్గా తీసుకోవడం అనేది చెప్తున్నారు. ఈ స్పీకర్ గారు ఏం చేస్తున్నారు, మనకి ఇప్పుడైతే మనం మోడర్నిటీలో ఉన్నాం, దానికంటే క్రితం మోడర్న్ యుగం కంటే ముందు ఏం జరిగింది ఏంటి అనే దాన్ని. ఇట్ వాజ్ ఇన్ ద ఎల్డర్స్ డేస్ అంటే మన పెద్దల కాలంలో ఏం జరిగింది. ఇన్ ద పాస్ట్ ద బిల్డర్స్ రాట్ అంటే పాస్ట్లో ఏమి జరిగింది అనే దాని గురించి, ఏం చేశారు మన పెద్దలు అనే దాని గురించి, పాస్ట్ డేస్లో ఏం జరిగింది అనే దాని గురించి ఆలోచిస్తున్నారు. దే వర్ డివోటెడ్ టు దేర్ టాస్క్ అండ్ వెంట్ అబౌట్ ఇట్ విత్ ద గ్రేటెస్ట్ కేర్. ఏంటి, మనకి ఏదైనా టాస్క్ ఇచ్చారనుకోండి, ఆ టాస్క్ని సాధించే వరకు కూడా దానికి చాలా భక్తిభావంతో దానికి అంకితం అయిపోయి ఆ పని చాలా గొప్ప కేర్ తోటి వాళ్ళు దాన్ని సాధిస్తూ ఉండేవారని చెప్తున్నారు. దేర్ లైఫ్స్ వర్ క్లియర్లీ డెడికేటెడ్ టు దేర్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఆల్దో they could not understand the impact they were having, the gods are able to see everywhere and know how the world is evolving. వాళ్ళ యొక్క జీవితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్స్ట్రక్షన్కి డెడికేట్ అయి ఉన్నాయి. అంటే మన జీవితాన్ని తీర్చుకోవడానికి మనమే దానికి సార్థకమై దానికి అంకితమై దాన్ని సాధించుకుంటూ ఉండాలి. ఆల్దో దే కుడ్ నాట్ అండర్స్టాండ్ ద ఇంపాక్ట్ దే వర్ హ్యావింగ్, ద గాడ్స్ ఆర్ ఏబుల్ టు సీ ఎవ్రీవేర్. అయితే వాళ్ళకి అర్థం కాదేంటి, దేవుడు అనేవాడు వీటన్నిటిని చూస్తున్నాడు, వరల్డ్ అనేది ఏ విధంగా ఏ మార్పు చెందుతుంది ఏంటి అనేదాన్ని చూసేటటువంటి వ్యక్తి దేవుడు ఉన్నాడు. లెట్ us do our work as well, both the unseen and the seen. Make the house where the gods may dwell beautiful, entire and clean. The speaker turns back to his intended listener at this point, asking that everyone does their work as well, whether that we work which is unseen or seen. స్పీకర్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఇంటెంటెడ్ అంటే ఇంటెన్షన్ అంటే ఫలానా పని చేయాలి అని చెప్పి ఉండడం, అయితే వినేటటువంటి వాళ్ళని బాగా శ్రద్ధగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఏవి ఆస్కింగ్ దట్ ఎవరి వన్ డస్ దేర్ వర్క్ యాజ్ వెల్, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క పని ఏ విధంగా చేయమని, వెదర్ దట్ వి వర్క్ విచ్ ఈజ్ అన్సీన్ ఆర్ సీన్, మనకి కనిపించేటటువంటిదైనా కనిపించకపోయేటటువంటిదైనా, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు వర్క్ ఆన్ ద హౌస్, మరి ఇంట్లో పని చేయడం అనేది తప్పనిసరి. వేర్ గాడ్స్ మే డ్వెల్, మరి ఎక్కడైతే మనకి దేవుడు ఉంటాడు. ద వరల్డ్ షుడ్ నాట్ ఫాల్ ఇంటూ ఫిజికల్ ఆర్ మోరల్ డిస్రిపేర్. It must be remain beautiful, entire and clean, without broken systems or time wasted on judgments of others. వరల్డ్ అనేది ఏ విధంగా ఉంది అనేది తీసుకుంటే కనుక ఇది ఫిజికల్గా కానీ మారల్గా కానీ డిస్రిపేర్ అంటే దీన్ని మనమేమి రిపేర్ చేయలేము అని చెప్తున్నాడు. ఇట్ మస్ట్ రిమైన్ బ్యూటిఫుల్, ఎప్పటికీ కూడా అది ఎలా ఉంటుంది, అందంగానే ఉంటుంది, మొత్తం అంతా కూడా క్లీన్గానే ఉంటుందని చెప్తున్నాడు. వితౌట్ బ్రోకెన్ సిస్టమ్స్ ఆఫ్ టైం వేస్టెడ్ ఆన్ ద జడ్జ్మెంట్స్ ఆఫ్ అదర్స్, మరి ఎదుటి వాళ్ళు వివరించేటటువంటి వాదనల మీద మనం టైంని వేస్ట్ చేసుకోవద్దని చెప్తున్నాడు. ఎల్స్ అవర్ లైఫ్స్ ఆర్ ఇన్కంప్లీట్ స్టాండింగ్ ఇన్ దీస్ వాల్స్ ఆఫ్ టైమ్, బ్రోకెన్ స్టైర్వేస్ వేర్ ద ఫీట్ స్టంబుల్ యాజ్ దే సీక్ టు climb.
it is clear the speaker puts the utmost importance on various kinds of work and the impact they have no they have else our lives are incomplete, standing in these walls of time, broken stairways where the feet stumble as they seek to climb. It is clear the speaker puts the utmost importance on various kinds of work and the impact they have on the progress of the humankind. ఇక్కడ స్పీకర్ క్లియర్గా ఏం చెప్తున్నారు, చాలా ఇంపార్టెన్స్ని ఇచ్చారు. చాలా రకాలైనటువంటి వర్క్స్ ఉన్నాయి, వాటి యొక్క పని మనుషులు చేసేటటువంటి మానవజాతి చేసేటటువంటి పని యొక్క ప్రోగ్రెస్ మీద, వేరియస్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ మీద ఎలా ఫలితాన్ని చూస్తుంది అనేది చూస్తున్నాడు. హీ బిలీవ్స్ దట్ వితౌట్ ద వాల్స్ ఆఫ్ టైమ్ హీ లివ్స్ ఆఫ్ హ్యూమానిటీ ఆర్ ఇన్కంప్లీట్. ఇక్కడ హీ బిలీవ్స్ దట్ వితౌట్ ద వాల్స్ ఆఫ్ టైమ్ అంటే నిజ జీవితంలో లేకపోతే నిజమైనటువంటి రియల్ టైంలో మన యొక్క హ్యుమానిటీ కానీ లేకపోతే ఇన్కంప్లీట్నెస్ కానీ అదంతా కూడా లేకుండా ఉండాలి అని చెప్తున్నాడు. One must have access to a strong and varied history and the drive to develop it further. Otherwise, the world will be like a broken stairway. It will not function as it was meant to, and people will stumble as they attempt to climb into understanding whether that is of God or just life itself. One must have access to strong and varied history and the drive to develop it further. ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైనటువంటి అసెస్ చేయాలి అంటే స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళకి ఒక విధమైనటువంటి హిస్టరీ ఉండాలి, డిఫరెంట్ అయినటువంటి హిస్టరీ ఉండాలి అని చెప్పి దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఫర్దర్గా ట్రై చేయమంటున్నాడు. అదర్వైజ్ ద వరల్డ్ విల్ బి లైక్ ఏ బ్రోకెన్ స్టైర్వే. ఒకవేళ మనం సరిగ్గా టైంని యూటిలైజ్ చేసుకోకుండా ఉన్నామనుకోండి, మనకి బ్రోకెన్ స్టైర్వేలా ఉంటుంది అని చెప్తున్నాడు. ఎందుకని విరిగిపోయినటువంటి మెట్లు ఎక్కి మనం పైకి వెళ్ళలేము. అందుకని మనం సరైనటువంటి ఫౌండేషన్ వేసుకుంటే మనం మెట్లు పేర్చేటప్పుడు ఆ మెట్లను సరైన విధంగా వేసుకుంటే కనుక మనం చక్కగా విజయాన్ని సాధించవచ్చు అని చెప్తున్నాడు. ఇట్ విల్ నాట్ ఫంక్షన్ యాజ్ ఇట్ వాజ్ మీన్ టు అండ్ పీపుల్ విల్ స్టంబుల్ యాజ్ దే అటెంప్ట్ టు క్లైంబ్ ఇంటూ అండర్స్టాండింగ్ వెదర్ దట్ ఈజ్ ఆఫ్ గాడ్ ఆర్ జస్ట్ లైఫ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ స్టంబుల్ అంటే ఫాల్, ట్రిప్ అవడం లేకపోతే పడిపోవడం. అంటే మనం కానీ సరిగ్గా పని చేయలేదు అనుకోండి, ఎక్కుతున్నాం అనుకోండి, ఎక్కలేకపోతాం, కిందకి పడిపోతూ ఉంటాం. అందుకని మనల్ని ఏం చేయమంటున్నాడు, జాగ్రత్తగా మనం వేసుకునేటటువంటి స్టెప్స్ మెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా వేసుకోమని చెప్తున్నాడు. Stanza 8. Build today, then strong and sure, with a firm and ample base, and ascending and secure, and shall tomorrow find its place. ఇక్కడ సెకండ్ లైన్లో యాంపిల్ బేస్ అని ఇచ్చాడు. అంటే క్వైట్ ఎనఫ్ అంటే చాలినంత అని చెప్తున్నాడు. ఫిర్మ్ అంటే దృఢమైనటువంటి అని అర్థం. In the second to last section of the poem, the speaker reiterates to his listeners that every day one should work on building a strong, sure and ample base. ఇక్కడ చూడండి, ద సెకండ్ టు లాస్ట్ స్టాంజా అంటే 8th స్టాంజా ఇది. ఏమేమి చెప్తున్నాడు ఇక్కడ పోయిట్, సే అగైన్ అండ్ అగైన్, మళ్ళీ తిరిగి దాన్నే చెప్తున్నాడు. రిటరేట్స్ అంటే సే అగైన్, రిపీటెడ్లీ అని అర్థం.
టు హిజ్ లిజనర్స్ అంటే వాళ్ళ యొక్క లిజనర్స్కి ఏం చెప్తున్నాడు, ఎవ్రీడే వన్ షుడ్ వర్క్ ఆన్ బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ అండ్ షూర్ యాంపుల్ బేస్. మనం ప్రతిరోజు కూడా మనం చేసేటటువంటి మన యొక్క బిల్డింగ్ నిర్మాణం అనేది ఎలా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, షూర్గా ఉండాలి, అలాగే విత్ ఎ ఫేమ్ అండ్ యాంపిల్ బేస్ అని అన్నాడు కదా. అంటే ఇక్కడ యాంపిల్ బేస్ అంటే క్వైట్ ఎనఫ్ లార్జ్, అంటే మనకి కావలసినంత దృఢంగా అయినటువంటి పునాదిని వేసుకోండి, రేపటి కోసం మనం ఈరోజే దృఢమైనటువంటి పునాదిని వేసుకోండి అని చెప్తున్నాడు. వన్స్ లైఫ్ ఈజ్ బిల్డ్ ఆన్ దిస్ స్ట్రక్చర్ అండ్ విత్ ఇట్స్ ఇంటిగ్రిటీ ఇట్ విల్ సపోర్ట్ వన్స్. మరి మన ఎవరి యొక్క లైఫ్ అయినా సరే వాళ్ళు నిర్మించుకునేటటువంటి స్ట్రక్చర్ని బట్టే అది ఉంటుంది అని చెప్తున్నాడు. అది మనకి ఫ్యూచర్లో మనకి సపోర్ట్ చేయడం అనేది ఆ ఇంటిగ్రిటీయే మనకి సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నాడు. అసెండింగ్ టుమారో ఇట్ విల్ అలౌ వన్ టు మూవ్ బియాండ్ దేర్ బేసిక్ లైఫ్ ఇంటూ ఏ రియల్ దట్ ఈజ్ క్లోజర్ టు గాడ్. అసెండింగ్ అంటే పైకి ఆరోహణ, ఎక్కడ అని అసెండింగ్ అని అంటారు. అంటే రేపు అనేది మనకి రేపు ఫ్యూచర్ కోసం మనం చేసేటటువంటి పని. ఇట్ విల్ అలౌ వన్ టు మూవ్ బియాండ్ దేర్ బేసిక్ లైఫ్ ఇంటూ ఏ రియల్ దట్ ఈజ్ క్లోజర్ టు గాడ్. మనల్ని దేవుడికి మన యొక్క రియల్ లైఫ్కి క్లోజ్గా ఉండేలాగా చేస్తుంది అని చెప్తున్నాడు. వన్స్ బీయింగ్ విల్ బీ ఇంప్రూవ్డ్ యాజ్ దే వర్క్ ఆన్ దేర్ కాంట్రిబ్యూషన్స్ టు టైమ్. మనం టైంని ఎంత సద్వినియోగం చేసుకుంటే అది మనకి అంతగా హెల్ప్ని చేస్తుంది అని చెప్తున్నాడు. స్టాంజా 9, ద జెలోన్ కెన్ బి అటైన్ టు దోస్ టర్రెట్స్ వేర్ ద ఐస్ సీస్ ద వరల్డ్ యాజ్ వన్ వాస్ట్ ప్లైన్ అండ్ వన్ బౌండ్లెస్ రీచ్ ఆఫ్ స్కై. ఇక్కడ టర్రెట్స్ అని ఇవ్వడం అనేది జరిగింది. టర్రెట్స్ అంటే ఈ స్మాల్ టవర్ లార్జ్ బిల్డింగ్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద టవర్స్ అని ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటిని టర్రెట్స్ అని అంటూ ఉంటాం. ఇన్ ద ఫైనల్ స్టేజ్ ద స్పీకర్ డిస్క్రైబ్స్ హౌ ఓన్లీ త్రూ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ లైఫ్ బేస్ విల్ వన్ బీ ఏబుల్ టు అటైన్ దోజ్ టర్రెట్స్. ఇక్కడ స్పీకర్ ఏమని వర్ణిస్తున్నారంటే, మరి మన యొక్క లైఫ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, మనం ఈ ఒక్కొక్క దాని తర్వాత ఒకటి మనం ఈ టర్రెట్స్ అన్నిటినీ కూడా మనం గెయిన్ చేయాలి, అటైన్ చేయాలి అని చెప్తున్నాడు. ఇట్ ఈజ్ హియర్ ఇన్ దిస్ క్యాసిల్ లైక్ స్ట్రక్చర్ వేర్ వన్ విల్ బీ ఏబుల్ టు సీ ద వరల్డ్ యాజ్ వన్ వాస్ట్ ప్లైన్ అని చెప్తున్నాడు. ఇలాంటి భవనాన్ని మనం నిర్మించామనుకోండి, 1/1 స్ట్రాంగ్ అయినటువంటి పునాది వేస్తాడు, తర్వాత ఒక ఇటుక మీద ఒక ఇటుక పేర్చి తర్వాత అంతస్తుల మీద అంతస్తులు పేర్చి కట్టడం అనేది జరుగుతుంది. క్యాసిల్స్ అంటే ఇక్కడ భవనాల సముదాయాన్ని మనం క్యాసిల్స్ అని అంటూ ఉంటాం. ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనకి నిర్మించడం సాధ్యమే. మనకి ఎలా కనబడుతుంది, వీటిపైకి మనం కనుక చూస్తే కనుక వాస్ట్ ప్లెయిన్గా బోల్డ్ అంత విస్తృతమైనటువంటి మైదానంగా కనబడుతుంది. ట్రూ అండర్స్టాండింగ్ త్రూ గాడ్ ఈజ్ డెలివర్డ్ ఎట్ దిస్ పాయింట్. నిజమైనటువంటి అర్థం చేసుకోగలిగితే కనుక దేవుడి ద్వారా ఈ పాయింట్ అని అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మనం ఏం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. వన్ విల్ హ్యావ్ ఏ బౌండ్లెస్ రీచ్ ఆఫ్ స్కై టు లుక్ అవుట్ ఓవర్ అండ్ ఏ క్లియర్ వ్యూ ఆఫ్ వన్స్ ఓన్ లైఫ్, ద మీనింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్. వన్ విల్ హ్యావ్ ఏ బౌండ్లెస్ రీచ్ ఆఫ్ స్కై. మరి ప్రతి ఒక్కరికి కూడా ఆకాశమే హద్దు. మనం ఆకాశంలోకి ఎంత దూరం వెళ్ళినా కూడా మనకి ఇంకా ఎక్కువ దూరంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ లుక్ అవుట్ ఓవర్ అండ్ క్లియర్ వ్యూ ఆఫ్ వన్స్ ఓన్ లైఫ్. అందుకని ఏం చూడమంటున్నాడో, మీ యొక్క
లైఫ్ ఎలా ఉండాలి అనేదాన్ని క్లియర్గా ఒక వ్యూని దాన్ని దర్శించుకోండి అని చెప్తున్నాడు. ద మీనింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్. ఇదే మానవ జాతి యొక్క స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్. అంటే మానవ జాతి నిలబడి ఉండాలంటే ఏం చేయాలి? నిరంతరము సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ తమ యొక్క లైఫ్ని తాము సరైన విధంగా నిర్మించుకోమని చెప్పి ఇక్కడ హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ఫెలో గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ.